హలో కపుల్స్, డైలీ శృంగారం చేస్తున్నారా? సుఖ సంసారం బాగానే ఉందా? బాగా లేకపోయినా సరే ఎంజాయ్ చేయండి. అలాగే ఇద్దరు పిల్లల్ని కూడా కనండి, నో ప్రాబ్లమ్స్. కన్ఫామ్ అయిన దగ్గర నుంచి బిడ్డ భూమి మీద పడేదాకా A to Z మేము చూసుకుంటాం. బాబ్బా పిల్లల్ని కనంట్రా నాయనా అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. హలో 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 ఆగండి, మీరంత ఆవేశపడకండి. ఇది మన దేశంలో కాదు, చైనాలో. ఎస్, అక్కడ సుఖ సంసారాన్ని పెంచాలని, అప్పుడే పిల్లలు పుడతారని కొత్త ఫామ్లో ప్రయోగిస్తోంది చైనా. ఎందుకు మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే బిగ్ కంట్రీ, జనాభాలో తోపు. అయితే ఆ మధ్య మరీ పెరిగిపోతున్నారని, పాపులేషన్ కంట్రోల్ చేయాలని ఎక్కడా లేని రూల్స్ పెట్టేస్తుంది. ఇంకా ఎక్కడా కూడా లేని రూల్స్ని తీసుకొచ్చి చైనాలో పెట్టింది డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు మళ్ళీ ఆ రూల్స్కు బ్రేక్ లేసి కండోమ్ ట్యాక్స్లు పెట్టి మరీ పిల్లల్ని కనాలని మొత్తుకుంటోంది చైనా. హోర్ని అంత అర్జెంట్ ఏంట్రా బాబు అంటే, చైనా సిచ్యువేషన్ అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుంది అక్కడ వ్యవహారం. 3 ఏళ్ల నుంచి నాన్ స్టాప్గా జనాభా రేటింగ్ పడిపోతోంది. 2019లో జనాల రేటు కోటిన రౌండ్గా 2024కి 95 లక్షలకు దిగిపోయింది. ఒకప్పుడు జనాభాను అరికట్టేందుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాలు చేపట్టింది చైనా. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్గా వెళ్తోంది. మీకు గుర్తుందా? అది 1980 నుంచి 2015 ఆ మధ్యకాలం గురించి చైనాలో మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే ఈ టైంలోనే ఒక్క జంటకు ఒకే బిడ్డ అనే రూల్ పెట్టింది చైనా. ఆ తర్వాత అంటే 2015 నుంచి 2021 మధ్య ఇద్దరు పిల్లల్ని కనాలి అనే అంశానికి సంబంధించి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇద్దరు పిల్లల వరకు కనొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. అయినా పెద్దగా ఏం పనిచేయలే, గ్రాఫ్ పెరగలేదు. సో మ్యాటర్ సీరియస్ అయింది, యాంగిల్ మార్చింది. మొదట కండోమ్పై ట్యాక్స్ వేసింది, ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. మహిళలకు కడుపులో నలుసు పడినప్పటి నుంచి ఆసుపత్రికి వెళ్లేదాకా అయ్యే మెడికల్ ఖర్చులు కావచ్చు, అంటే మెడికల్ చెకప్లు, ఇతరత్ర ఖర్చులతో పాటు డెలివరీ అయ్యాక ఇంటికి వచ్చే వరకు అన్నింటినీ ప్రభుత్వమే, అన్నింటినీ అక్కడ గవర్నమెంటే భరిస్తుందంట. సూపర్ కదా. చైనా వాళ్ళ సంగతి ఏంటో కానీ, అదే మన వాళ్ళైతే ఇలాంటి ఆఫర్లను లేట్ చేయకుండా యూజ్ చేసేసుకోరు, ఇమ్మీడియట్గా ఎరగదీరు. ఎనీవే, చైనా వాళ్ళు లక్కీ కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇది నా మాట కాదు. సో మీకేమనిపిస్తోంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.